బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు రానున్నారు. పార్టీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. మాజీ సీఎం కేసీఆర్ రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు రానున్నారు. పార్టీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. మాజీ సీఎం కేసీఆర్ రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ భవన్ కు తెలంగాణ భవన్ కు రానున్నారు. ఒకవైపు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిత్యం పర్యవేక్షిస్తున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపైన కూడా మండిపడుతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ పేరుతోటి చేస్తున్నటువంటి ఈ తతంగానంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఖండిస్తున్నారు. తెలంగాణలో అతిపెద్ద నీటి వనరుగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటువంటి కేసీఆర్ కు హరీష్ రావుకు నోటీసులు పంపడం పట్ల కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పటికే నిన్న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యి ఆ కమిషన్ అడిగినటువంటి విచారణలో ఆయన పాల్గొన్నారు. పూర్తి స్థాయి ఆధారాలతో సహా వాటిని అందజేశారు. అయితే కాళేశ్వరం కమిషన్ తొలుత ఈ నెల 5వ తేదీన కేసీఆర్ ను హాజరు కావాలని చెప్పేసి కమిషన్ ముందు నోటీసు పంపించినప్పుడు కూడా కేసీఆర్ తనకు వెసులుబాటు కావట్లేదని చెప్పి కోరడంతో కూడా 11వ తేదీన హాజరు కావాలని చెప్పేసి ప్రత్యామ్నాయంగా మరొక డేట్ అప్పుడు సూచించింది. రేపు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనతో పాటు కమిషన్ ముందుకు వెళ్లడం కోసం ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ రంగారెడ్డి నుంచి వేలాది మంది కార్యకర్తలంతా కూడా రేపు అటువైపు తరలి రావాలని చెప్పేసి కూడా క్యాడర్ అంతా కూడా చూస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని కేసీఆర్ వచ్చే టైంకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా సెటిల్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా కేసీఆర్ వస్తే పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండడంతో కూడా దానికి సంబంధించిన విషయంలో పార్టీ కొంత జాగ్రత్తగా వ్యవహరించాలని చూస్తుంది. అందుకోసమే కేటీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చి పార్టీకి సంబంధించిన కీలక నేతలతో మాట్లాడి రేపు జరిగేటువంటి ఈ విచారణకు సంబంధించి కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన విషయంలో ఏర్పాట్లు కావచ్చు. ఒకవైపు కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా ఆయన దీనికి సంబంధించి ఎలా వ్యవహరించాలని కూడా చర్చించబోతారు. మరోవైపు ఏసీబీ కూడా ఇప్పటికే కేటీఆర్ అమెరికా టూర్ కు వెళ్లక ముందు కానీ ఏసీబీ ఒకవైపు ఫార్ములా ఏరియాకి సంబంధించిన విషయంలో అది నోటీసు ఇచ్చింది. దానికి కూడా ఆయన అటెండ్ కావాల్సి ఉన్నది. దానికి సంబంధించి ఇంకా డేట్ ఫైనల్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి సంబంధించిన ఇలాంటి విషయాలపైన మరింతగా ఎలా వ్యవహరించాలో సంబంధించిన విషయం పైన మాట్లాడడం కోసం మరి కాసేపట్లోనే ఆయన తెలంగాణ భవన్ కు రానున్నారు. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.